Hi, welcome to AVM Math Hub. Today I am discussing about the topic change of variables in double integrals. That means Cartesian form to polar form. Already we discussed in earlier classes about Cartesian coordinates and also discussed in polar coordinates. Now today I am discussing the new topic to transform to change of variables from Cartesian to polar form. Now, to transform Cartesian coordinates అంటే x, y అండ్ ఇంతకు ముందు క్లాసెస్లో మనము ఇండివిజువల్గా చూసాము. XY కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు డబుల్ ఇంటిగ్రల్స్ ఎలా చేస్తాము, పోలార్ కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు డబుల్ ఇంటిగ్రల్స్ ఎలా చేస్తామో చేసాం. బట్ ఇప్పుడు ఏంటిదంటే కార్టీజియన్ కోఆర్డినేట్స్లో నుండి పోలార్ కోఆర్డినేట్స్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నమాట. సో వీ డిఫైన్ దానికి మనం ఏం చేయాలి అంటే పుట్టు x is equal to r cos theta, y is equal to r sin theta, where r square is equal to x square plus y square. Therefore, dx dy, what about dx dy? By using Jacobian means it is denoted by j into dr d theta. J Jacobian, j means dou of x comma y by dou of r comma theta. x ని విత్ రెస్పెక్ట్ టు r, x ని విత్ రెస్పెక్ట్ టు theta, అలాగే y అనే ఒక ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు r కామా థీటాస్ లో మనం చేయాలి ఇంటూ dr d theta. అగైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి జాకోబియన్ ఫామ్ ఎలా రాస్తాము, డిటర్మినెంట్ ఆఫ్ డో ఎక్స్ ని విత్ రెస్పెక్ట్ టు ఆర్, ఎక్స్ ని విత్ రెస్పెక్ట్ టు థీటా, డిఆర్ డి థీటా, అలాగే వైని విత్ రెస్పెక్ట్ టు ఆర్, వైని విత్ రెస్పెక్ట్ టు థీటాలో చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే డెట్లో ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేస్తే, ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేస్తే ఆర్ 1 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తే మైనస్ సైన్, కాస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా, సో ఆర్ కాన్స్టెంట్ మైనస్ సైన్ థీటా. అలాగే వైని విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేస్తే సైన్ థీటా, ఆర్ 1 అయిపోతుంది. అలాగే సైన్ థీటాకి కాస్ థీటా, ఆర్ కాన్స్టెంట్, సైన్ థీటాకి ఎంత కాస్ థీటా or cos theta, that is into dr d theta. That is equal to determinant మనం ఫైండ్ అవుట్ చేస్తే AD minus BC, so r into cos square theta plus minus into minus plus r into sin square theta. సో r కామన్ తీస్తే into dr d theta. Sin square theta plus cos square theta is equal to 1 into dr d theta. సో ఎక్కడైనా మీకు dx dy కనపడితే therefore dx dy is equal to r into dr d theta అని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దీని నుంచి మనకేం వచ్చింది, హెన్స్ డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ r అంటే విత్ రెస్పెక్ట్ టు x కామా y. కార్టీజియన్ ఫామ్లో ఉండే ఫంక్షన్ ఎలా ఉంటుంది మనకి, f ఆఫ్ x కామా y dx dy, దట్ ఈజ్ ఈక్వల్ టు ద రీజియన్ ఆఫ్ r కామా థీటాలో ఎలా రాసుకోవాలి అంటే కింద రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు చేంజింగ్ r ఆఫ్ r కామా రీజియన్ r కామా థీటాలో f ఆఫ్ x అంటే r కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, y అంటే r సైన్ థీటా ఇంటూ dx dy అంటే ఎంత అవుతుంది ఇంటూ dr d థీటా. సో జస్ట్ సబ్స్టిట్యూట్, వాడు ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో ఆ ఫంక్షన్స్లో మనము సబ్స్టిట్యూట్ చేసాం అనమాట. పుట్ x ఈజ్ ఈక్వల్ టు r కాస్ థీటా, అలాగే పుట్ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు r సైన్ థీటా.
dx dy అంటే r ఇంటూ dr d తీటా అని మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో ట్రాన్స్ఫార్మ్ కార్టీజియన్ నుంచి పోలార్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఆర్ని ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్, దెన్ ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు తీటా చేస్తే ఫైనల్లీ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ ద రీజియన్. ఓకే, అండ్ నెక్స్ట్ వర్కింగ్ రూల్. వర్కింగ్ రూల్ ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ గివెన్ లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ and draw region and next put x is equal to r cos theta, y is equal to r sin theta, dx dy is equal to r dr d theta in given integration. Third point, find the limits of r and theta. And fourth one, solve the above integration. So this is the procedure. First ఏం చేయాలంటే లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్తో వాడు ఏదైతే ఎక్స్ లిమిట్స్ వై లిమిట్స్ ఇచ్చాడో ఆ యొక్క రెండు లిమిట్స్ని బేస్ చేసుకుని రీజియన్ని డ్రా చేయాలి. ఇందులో పోలార్ కోఆర్డినేట్స్ కాకుండా కార్టిజియన్ ఫామ్లో మనం ఎక్స్ వై లిమిట్స్ని బేస్ చేసుకుని రీజియన్ని డ్రా చేయాలి. ఆ రీజియన్లో మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో అందులో x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అని ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు అదే రీజియన్లో ఆర్ వాల్యూస్ ఆ రీజియన్ అంటే మనం ఎక్స్ వైలో ఏదైతే రీజియన్ డ్రా చేసామో ఆ రీజియన్ ఎక్కడుంది ఆ రీజియన్ బేస్ చేసుకుని థీటా లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే రీజియన్లో ఆర్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఇవి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ అప్పుడు మనం అలా చేస్తే ఏమవుతుంది, వి గెట్ ద లిమిట్స్ ఆఫ్ ఆర్ అండ్ థీటా. తర్వాత బేసిక్గా మనం జనరల్గా మనం ఏం చేస్తాము, డబుల్ ఇంటిగ్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఆ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో ఈ సాల్వ్ ద ఎబో ఇంటిగ్రేషన్, వీ గెట్ ద రిక్వైర్ ద రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, evaluate integral 0 to square root of 2x minus x square x by square root of x square plus y square into dy dx by changing to polar coordinates. First step, given limits of integration and draw region. Given limits of integration ఆర్ లిమిట్స్ మనకి ఏమేమి ఇచ్చాడు, చూడండి ఈ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి సో దిస్ ఇస్ ద వై లిమిట్స్. ఇవి వై లిమిట్స్ అయితే ఇవి ఎక్స్ లిమిట్సే కదా, ఇవి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ వై లిమిట్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0 to వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, ఈ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇటు స్క్వేర్ వచ్చింది, ఇటు స్క్వేర్ వచ్చి ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు వై స్క్వేర్ ఇక్కడ ఉన్న మైనస్ ఎక్స్ స్క్వేర్ అవతలకి వస్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు రీజన్ డ్రా చేయాలి మనం. సో ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇది 0,0. సో ఈ లిమిట్స్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2. సో ఇది 0, సో ఇది 1 అనుకుందాం, ఇది 2. సో ఎక్స్ యాక్సెస్ మీద 2,0, ఇది 1,0. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది మన రీజియన్. సో ఇకపోతే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇకపోతే మనకి ఇది రీజియన్. మరి వై లిమిట్స్ కావాలి కదా, వై అనేది ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు 0, వై అనేది ఎక్స్ యాక్సెస్ మీద 0. ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రిప్ డ్రా చేస్తాం.
వై లిమిట్స్ కోసం ఒక స్టెప్ తీసుకున్నాను. వై లిమిట్స్ ఎలాగో 0, ఎక్స్ యాక్సిస్ మీద వై 0 కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 0. 0 నుంచి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్కడికి స్క్వేర్ రూట్ ఆఫ్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్. 2x వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్. అంతేనా? సో వై లిమిట్స్ మనకి రాదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఇది కర్వ్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్కి యాడ్ +1 టు బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ చూద్దాం, +1 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1కి ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్. ఇది సెమీ సర్కిల్ అనమాట. ఇది సర్కిల్ ఈక్వేషన్లో దీని యొక్క సెంటర్ వచ్చి 1,0. దీని యొక్క సెంటర్ ఇక్కడ ఏం రాస్తాం అంటే దిస్ ఈజ్ ద సర్కిల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 1,0 and radius is equal to r is equal to 1. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇదేమో ఇచ్చిన కోఆర్డినేట్స్ అనమాట, కార్టీజియన్ ఫామ్తో ఒక రీజియన్ డ్రా చేశాను. నౌ వీ హ్యావ్ టు చేంజ్ కార్టీజియన్ టు పోలార్లోకి మార్చాలంటే ముందు పోలార్ కోఆర్డినేట్స్ కావాలి. అంటే థీటా లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండ్ ఆర్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి. ఇప్పుడు ఈ రీజియన్ ఇది థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు π/2. నౌ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రీజియన్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్లో థీటా యొక్క లోయర్ లిమిట్ 0. నౌ theta varies from 0 to ఇక్కడ నుంచి అప్పర్ లిమిట్ ఎక్కడ మ్యాక్సిమం π/2. థీటా ఈజ్ ఈక్వల్ టు π/2. సో థీటా వ్యారీస్ ఫ్రమ్ 0 to π/2. తర్వాత ఆర్ లిమిట్స్ కావాలి. పుట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైనా సరే ఆర్ అనేది ఇక్కడ నుంచి ఇది థీటా ఆర్ థీటా, సో 0 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఆర్ varies from 0 to 1. రేడియస్ 1 మనకు వచ్చింది ఇక్కడ, ఇదిగోండి 1 వచ్చింది మనకి, కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 1. ఆ రేడియస్ ఆర్ లిమిట్ కనుక్కోవడం కోసం ఇక్కడ +1 యాడ్ చేయాల్సి వచ్చింది అనమాట. యాడ్ చేసి సర్కిల్ ఈక్వేషన్లోకి తీసుకువెళ్ళి అప్పుడు రేడియస్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇదనమాట. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా, dx dy ఈజ్ ఈక్వల్ టు ఆర్ dr d థీటా అని ఇందులో పెట్టాలి, ఇచ్చిన ఈక్వేషన్లో పెట్టాలి. సో పుట్ సెకండ్ పాయింట్కి వెళ్తున్నాను. పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా, dx dy ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ dr d థీటా. ఈ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. Therefore, double integral x is equal to 0 to 2, r is equal to x y kada, y is equal to 0 to y is equal to square root of 2x minus x square, x by square root of x square plus y square dy dx. ఇప్పుడు చూడండి, ఇప్పుడు r థీటా వాల్యూ ఎక్కడి నుంచి, థీటా వాల్యూ 0 to π/2, అలాగే ఆర్ వాల్యూ 0 to 1. ఇక చూడండి, ఎక్స్ అంటే ఎంత, ఆర్ కాస్ థీటా బై వీ నో దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. వీ నో దట్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి మనకి, ఇక్కడ రాస్తున్నాను ఇది, అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఆర్ ఉంటుంది. డివై డిఎక్స్ ప్లేస్లో మనం ఎంత పెట్టాలి, ఆర్ ఇంటూ డిఆర్
d theta. సో ఇక్కడ ఒక r cancel. That is equal to theta is equal to 0 to pi by 2 and r is equal to 0 to upper limit. ఇక్కడ చూడండి r యొక్క అప్పర్ లిమిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. r is equal to అప్పర్ లిమిట్ అంటే r యొక్క అప్పర్ లిమిట్ చూద్దాం. సిన్స్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఇదిగోండి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా, దాని నుంచి ఆర్ లిమిట్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ కాస్ తీటా. ఒక ఆరు క్యాన్సిల్, అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ తీటా. సో 2 కాస్ తీటా. ఆర్ లిమిట్స్ ఎంత? 2 కాస్ తీటా. ఇక్కడ కూడా రండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ తీటా. సో ఆర్ లిమిట్స్ లోయర్ లిమిట్ ఎంత? 0, అప్పర్ లిమిట్ 2 కాస్ తీటా. ఇక్కడ ఎంత ఉంది మనకి? ఇక్కడ ఒక ఆర్ ఉంది కదా, కాస్ తీటా ఆర్ ఇంటూ కాస్ తీటా డిఆర్ డి తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు పై బై 2 కాస్ తీటాని విడిగా పెట్టేస్తే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేద్దాం. ఆర్ అంటే ఆర్ స్క్వేర్ బై 2. ఆర్ స్క్వేర్ బై 2 0 టు 2 కాస్ తీటా ఇంటూ డి తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు పై బై 2 కాస్ థీటా అలాగే ఉంచండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఆర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అంటే 2 స్క్వేర్ అంటే 4 కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ ఆర్ స్క్వేర్ అంటే 0 ఇంటూ డి థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 2 ఇందులో 2 టైమ్స్, సో 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై బై 2. ఇక్కడ ఒక కాస్ ఉంది, ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ తీటా ఉంది. సో కాస్ క్యూబ్ తీటా ఇంటూ డి తీటా. సో మనకి సక్సెసివ్ డిఫరెన్సియేషన్ ఉంది కదా, 0 టు పై బై 2 అంటే కాస్ క్యూబ్ తీటా అంటే n-1, n-3, n-5 ఇట్లాంటి మన ఫార్ములా ఉంది కాబట్టి n-1 అంటే 3-1 ఫార్ములా ఏంటిది? 3-1 3-1 అంటే 2 బై n అంటే 2/3 ఇంటూ 1/2. 2/3 ఇంటూ 1 సక్సెసివ్ డిఫరెన్షియేషన్ ఫార్ములాలో ఇది వేసుకున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3. దిస్ ఇస్ ద సక్సెసివ్ డిఫరెన్షియేషన్. ఇక్కడ రాస్తాను, ఇంటిగ్రల్ 0 టు పై బై 2 కాస్ పవర్ 3 తీటా డి తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 3-1 ఇంటూ 3-3 రాస్తే 0 అయిపోతుంది కాబట్టి అది అవసరం లేదు. డివైడెడ్ బై n ఇంటూ n-2 లేదు కాబట్టి 3 ఇంటూ n ఇంటూ n-1. n ఇంటూ n అంటే ఎంత మనకి? 3 కదా, 3n ఇంటూ n-2 అంటే 3-2. ఓకేనా? అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 3-1 అంటే ఎంత? 2/3 ఇంటూ పైన 1 ఉంది, 3-2 అంటే ఇంటూ 1, 2/3 ఇంటూ 1. ఇది ఎప్పుడంటే ఆడ్స్లో ఉన్నప్పుడు, ఆడ్ ఉన్నప్పుడు. అదే పవర్లో ఈవెన్ ఉందనుకోండి, ఇక్కడ π/2 కూడా వస్తుంది. సో ఆడ్లో ఉంది కాబట్టి ఇది ఆడ్ టర్మ్స్కి, ఆడ్లో ఉన్నప్పుడు. అదే ఈవెన్ కనుక ఉంటే ఇంటూ π/2 వస్తుంది. సార్ ఆన్సర్ ఈస్ 4/3. హెన్స్ సాల్వ్డ్. ఓకేనా? లేకపోతే దీనికి కాస్ క్యూబ్ తీటా ఉందనుకోండి, కాస్ క్యూబ్ తీటాకి ఫార్ములా ఉంటుంది మనకి. ఏంటిది? కాస్ 3 తీటా ప్లస్ 3 కాస్ తీటా బై 4 వేసుకొని చేసుకోవచ్చు ఇంటిగ్రేషన్. అందుకే సింపుల్గా అయిపోతుంది కాబట్టి క్లోజ్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం evaluate integral 0 to infinity, this is also 0 to infinity e power minus x square plus y square into dy dx.
using change of independent variables. Hence show that integral 0 to infinity e power minus x square dx is equal to root pi by 2. Root pi by 2. So first, say by using the same steps, we solve the given problem. So first we draw the region. So this is x-axis and y-axis. We observe that the limits, x limits from 0 to infinity and y also 0 to infinity. సో 0 to infinity అంటే ఇలా డ్రా చేసేసుకోండి. ఇన్ఫినిటీ అంటే ఎంతన్నా డ్రా చేసుకోవచ్చు మనం. అలాగే ఇది కూడా ఇన్ఫినిటీ, ఈ రీజియన్ ఇదంతా రీజియన్ ఇన్ఫినిటీ కాబట్టి. ఓకేనా, రైట్. సో ఇన్ఫినిటీ అంతా ఎక్కడ ఉంది? ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంది కాబట్టి theta is equal to 0 to theta is equal to pi by 2. సో ఇన్ఫినిటీ అయినా కూడా x is equal to 0 to infinity and y is equal to 0 to infinity అంత ఫస్ట్ క్వాడ్రంట్లోనే మనకి జరుగుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు సొల్యూషన్ రాద్దాం. గివెన్ లిమిట్స్ ఆఫ్ integration or x is equal to 0 to x is equal to infinity and y is equal to 0 to y is equal to infinity. X and y limits are same. The next step, put x is equal to r cos theta, y is equal to r sin theta and x square plus y square is equal to r square comma dx dy అంటే మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? r into dr d theta. సో సబ్స్టిట్యూట్ చేయండి. నౌ ఇంటిగ్రల్ 0 to infinity y is equal to 0 to infinity e power minus x square plus y square into dy dx. సో ఇది మామూలుగా కార్టీజియన్ ఫామ్. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నా ఎందులోకి? ఆర్ కామా తీటాలోకి చేంజ్ చేస్తున్నా. ఆర్ కామా తీటాలోకి చేంజ్ చేయాలి అంటే ఆర్ యొక్క లిమిట్స్ తీటా యొక్క లిమిట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రిప్ డ్రా చేశాను. సో దిస్ ఇస్ ద స్ట్రిప్. ఆర్ యొక్క లిమిట్స్ తీటా లిమిట్స్ కనుక్కోవడానికి. ఇప్పుడు ఎలాగో మనకి తీటా లిమిట్స్ అనేవి వచ్చేసినాయి. ఎక్కడ నుంచి తీటా లిమిట్స్ ఎక్కడంటే ఇదంతా ఫస్ట్ క్వాడ్రంట్లో జరిగింది కాబట్టి తీటా లిమిట్స్ అనేవి ఇక్కడ చూడండి. దేర్ఫోర్ నౌ theta varies from 0 to pi by 2 since ఫస్ట్ క్వాడ్రంట్. ఇదంతా ఫస్ట్ క్వాడ్రంట్లోనే జరిగింది. ఇప్పుడు ఆర్ లిమిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరోనే. జీరో మీదకి స్టార్ట్ అయింది ఆర్ వాల్యూ. ఇప్పుడు ఆర్ లిమిట్స్ కావాలి అంటే మనకేం కావాలి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity కదా. ఓకే, రైట్. ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు theta ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2. అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity. వాడు ఇచ్చేసాడు కదా. సో ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎంత? ఆర్ స్క్వేర్. సో మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డివై బై డివై డిఎక్స్ అంటే ఆర్ ఇంటూ డిఆర్ డి తీటా. ఓకేనా, డిఆర్ డి తీటా. ఇక్కడ ఏం చేస్తామంటే సిన్స్ లెట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే, ఇక్కడ ఆర్ స్క్వేర్ టీలోకి మార్చుకుంటున్నాను. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే 2r dr ఈజ్ ఈక్వల్ టు డిటి.
rdr is equal to 1/2 dt. అలాగే లిమిట్స్ చేంజ్, లిమిట్స్ అనేవి చేంజ్ అవ్వాలి. ఫస్ట్ లోయర్ లిమిట్, దీని ఈక్వేషన్ 1 అంటే లోయర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. వెన్ r is equal to 0 అయితే t is equal to 0. వెన్ r is equal to ఇన్ఫినిటీ కనుక జరిగితే t ఆల్సో ఇన్ఫినిటీ, t కూడా ఇన్ఫినిటీ. therefore theta limits 0 to π/2. r లిమిట్స్ కాస్త t లోకి మారిపోయింది కాబట్టి t is equal to లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ, e పవర్ మైనస్ t, r స్క్వేర్ t అనుకున్నాగా. ఇప్పుడు r dr అంటే 1/2 dt into d theta, 1/2 dt into d theta, that is equal to theta is equal to 0 to π/2. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఈ 1/2ని బయటకు తీసుకొచ్చేస్తే ఈ ఇంటిగ్రల్ e పవర్ మైనస్ t అంటే e పవర్ మైనస్ t బై మైనస్ 1, లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ ఇంటూ d theta. ఓకేనా, t లోకి మారు, that is equal to upper limit minus lower limit, that is equal to 1/2 into integral 0 to π/2, ఇంటిగ్రల్ theta అంటే 0 to π/2, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ముందు మైనస్ వస్తుంది, మైనస్ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e పవర్ 0 ఇంటూ d theta. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ 0 టు π/2, ఇది 0 ప్లస్ e పవర్ 0 అంటే 1 ఇంటూ d theta, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇంటూ d theta అంటే d theta అంటే theta 0 టు π/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు π/4. క్వశ్చన్లో ఏముంది, ఇవాల్యుయేట్ సో అండ్ సో యూజింగ్ ద చేంజ్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఇవాల్యుయేట్ చేస్తే దీని ఆన్సర్ వచ్చి మనకి π/4. తర్వాత ఇంకొకటి ఉంది, హెన్స్ షో దట్ దిస్ ఈజ్ రూట్ π/2. సో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని i అనుకుందాం. నౌ లెట్ i is equal to ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ x square dx. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు x is equal to 0 to infinity అయినప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు సేమ్ అయినప్పుడు y కూడా అంతేగా, సేమేగా, మైనస్ y స్క్వేర్ ఇంటూ dy. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. మల్టిప్లయింగ్ 1 and 2, i into i square integral 0 to infinity y is equal to 0 to infinity e power minus common తీస్తే x square plus y square into dx into dy. సో ఇదంతా మనకి ఫస్ట్ ఇదే వచ్చిందిగా, ఇదే ఇచ్చిన ఈక్వేషన్ మనం చేసింది, దాన్ని చేస్తేనే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, therefore i square is equal to 1 π/4 వచ్చింది కదా, π/4. మరి i is equal to ఎంత అవుతుంది, i is equal to రూట్ π/4 అండ్ ఎంత అవుతుంది 2. hence solve. So this is the way we have to solve any problem by using Cartesian form values and polar coordinate to change into polar coordinates form. Okay na? Thank you so much. If you have any doubts, please WhatsApp me. My WhatsApp number, this one. If you are really blessed for this video, please respond immediately and send a message to me, and please encourage and please subscribe to my channel. You'll get the more information regarding your topics. Thank you so much. Have a nice day.